వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. విశాఖపట్నం నగరంలో సాగర తీర అందాలను తిలకించేందుకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక డబుల్ డెక్కర్ బస్సులను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ బస్సులను ప్రారంభించనున్నారు. ఈ బస్సులు రుషికొండ, భీమిలి, సాగర తీరం, యారాడ బీచ్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు ప్రయాణికులను తీసుకెళ్తాయి. అద్దాల మధ్య నుంచి ప్రశాంతమైన సముద్ర తీర అందాలను ఆస్వాదించవచ్చని ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. రాత్రికి నీటి మట్టం 10.40 అడుగులకు చేరింది. దీంతో జల వనరుల శాఖ అధికారులు 5.15 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. డెల్టా కాలువలకు 4,300 క్యూసెక్కుల జలాలను విడుదల చేస్తున్నారు. గోదావరి పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కుప్పంకు చెందిన పూరి ఆజ్ పురుషోత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిరకాల స్వప్నమైన కుప్పానికి కృష్ణా జలాలను తీసుకురావడాన్ని పురస్కరించుకొని అందరినీవా నీటికి రంగులు కలిపి ఆయన చిత్రాన్ని ఆవిష్కరించారు. ఈ అద్భుతమైన కళాఖండం అందరినీవా కాలువ పక్కనే ఏర్పాటు చేయబడింది మరియు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ముఖ్యమంత్రి కళ నెరవేరిన సందర్భంగా ఆయనకు అంకితం చేయబడింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖ రుషికొండపై గత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలను సందర్శించారు. ఏడాదికి 7 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే రుషికొండపై నెలకొక విద్యుత్ కేటాయింపులు 1 కోటి రూపాయల ఖర్చు చేయాల్సి రావడం దారుణమని ఆయన అన్నారు. ప్రకృతితో పెట్టుకుంటే ఉన్నది పోతుందని, పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన ఈ నిర్మాణాలు రాష్ట్రానికి ఆర్థికంగా, పర్యావరణ పరంగా నష్టం కలిగించాయని ఆయన పేర్కొన్నారు. డోర్నలలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తీగలేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. గంటవానిపల్లి రహదారిపై ప్రవహిస్తుండటంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో గ్రామస్తులు వాగు దాటేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. వాగుపై విద్యుత్ స్తంభం ఏర్పాటు చేసుకొని దానిపై నుంచి ప్రమాదకరంగా దాటుతున్నారు. దానిపై నడిచే సమయంలో కాలు జారితే మాత్రం గల్లంతవ్వడం మాత్రం ఖాయం. బ్రిడ్జి లేకపోవడంతో ఇలా ఇబ్బంది పడవలసి వస్తుందని గ్రామస్తులు అంటున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ మంత్రులు మాలగుడ్ల శంకర నారాయణ కలిశారు. ఈ సందర్భంగా ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై వారు మిథున్ రెడ్డితో చర్చించారు. ఏపీ మద్యం స్కామ్ కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి ప్రస్తుతం జైల్లో ఉన్నారు. కొరసిపాడు మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు విలువైన విద్య, లైబ్రరీ పుస్తకాలు అందినట్లు ఎంవీఓ పున్నయ్య తెలిపారు. ఈ పుస్తకాలను ఆయా గ్రామాల్లోని పాఠశాలలకు పంపినట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఈ పుస్తకాలను చదివి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పున్నయ్య సూచించారు. ఏలూరులో జరిగిన పెయింటింగ్ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు జిల్లా కార్యాలయంలో భవన ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పరిరక్షించాలని, దాని పథకాలను పెయింటింగ్ కార్మికులకు వెంటనే అందించాలని లోట్ల సత్యనారాయణ డిమాండ్ చేశారు. ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. నూజివీడులోని 32వ వార్డు చర్చి సమీపంలోని ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించి స్థానికులను ఇబ్బందులకు గురి చేసింది. పక్కనే ఉన్న పెద్ద చెరువు తూము షటర్లు తొలగించిన తరువాత తిరిగి బిగించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలకు చెరువు నిండిపోగా తూము మార్గంగా నీరు వీధుల్లోకి వచ్చేస్తుందని వివరించారు. అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. రాయలసీమలోని శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలోనే ఉందని, దీనిపై ఎలాంటి అపోహలు నమ్మవద్దని రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ స్పష్టం చేశారు. నంద్యాలలోని తన కార్యాలయంలో సీనియర్ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త ఎంవి రమణరెడ్డితో పాటు పలువురు ప్రముఖులు మంత్రి ఫరూక్ ను కలిసి శ్రీశైలం నంద్యాల జిల్లాలోనే ఉండేలా చూడాలని వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.